హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే క్వశ్చన్ చెప్పాలి అదంటే 2 days బ్యాక్ అయితే ఒక వీడియో చేయొచ్చు అనుకున్నాను, కాబట్టి చేయలేకపోయాను. కాబట్టి అయితే ఈరోజు ఇది చేశాను. ఇది మీకు డెఫినెట్గా అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు తీసుకొని ఎలా చేయాలని చెప్తాను చూడండి. అక్కడ దాకా చూసి ఎడిటింగ్ అయితే తీసుకొని ఈ తర్వాత ఈ వీడియో బాగుంటే మాత్రం లైక్ చేయడం అంతకు నచ్చలేదు. మన ఛానల్ ఇంకా కొత్తగా చూసినైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కదండి. మరి కొన్ని వీడియోలో మేము ముందుకైతే వచ్చాను. ప్లీజ్ ఇప్పుడు డెమో చూసిన ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. లైక్ అయితే కొట్టిన బాగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. కాపీరైట్ ఇష్యూలు అయితే నోట్ అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ తెచ్చుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అప్డేట్ అయితే తెచ్చాను. అక్కడ వెళ్ళి మీకు ఫుల్ స్క్రీన్ తెచ్చు. అలాగే ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైప్ వీడియో కావాలని అనుకుంది నేనైతే చేసి పెడతాను. మరి ఇంకోటి ఏం చెప్పంటే, ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే అలర్ట్ మోషన్. మీకు ఫుల్ స్క్రీన్ అయితే చూడాలనుకుంటే ఏమైనా లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, ఇంకోటి వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అక్కడ నేను చూసుకోవచ్చు. ఈ లింక్ వచ్చేసి SD3 అని కొట్టండి, మీకు ఈ లింక్ అయితే వస్తుంది. ఇంకేమో డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. అలాగే ఏమైనా ఈ వీడియో గురించి తర్వాత ఏమైనా ఉంటే డౌట్ అయితే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ అయితే ఉంది. మీ దగ్గర లేకపోతే మీకు ఈ డిస్క్రిప్షన్లో అలర్ట్ మోషన్ లింక్ అయితే ఇచ్చాను. అలాగే ప్రాజెక్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా టెలిగ్రామ్లో పోయి సెర్చ్ చేయండి, మీకు అయితే టెలిగ్రామ్ లింక్లో చిక్కుతుంది. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్లో మీకు వెరీ సింపుల్గా అయితే వీడియో అయిపోతుంది. ఇక్కడ వచ్చి 19 seconds వరకు అయితే మీకు సాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫోటో కదా, ఇమేజ్, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి పక్కన కలర్ ఫ్లిప్షన్ క్లిక్ ఇక్కడ స్టార్ని క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేయండి. ఎవరి మీద యాడ్ చేయక వాళ్ళొక్క ఫోటో అయితే యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే అయిపోతుంది. ఫోటో ఏమైనా తేకుంటే పైన ఆటకి వెళ్ళి ఫుల్ కవర్ కదా, దాని అయితే క్లిక్ చేయండి. అప్పుడైతే ఫోటో అనేది క్లియర్గా అయితే వస్తుంది. అలా గుర్తా మీకు కాకపోతే దాన్ని క్లిక్ చేసి పక్కన కింద మూవీ ట్రాన్స్కి వెళ్ళి ఫోటో అయితే ఇలా ఇక్కడికి వెళ్ళి కదా, అప్పుడైతే మీ 2 fingers అయితే ఉంటుంది కదా, అలా అయితే జరుపుకోండి. మీకు పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. తర్వాత ఇక్కడ ఈ ఇంటి అయితే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. 2.15 లింక్ వచ్చేసి కింద ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పైన 3 వెళ్ళి ఫుల్ కవర్ క్లిక్ చేసి తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కొంచెం ఉంటే కట్ చేసుకోండి. తర్వాత ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఎలా ఇస్తాను అలాగే చేయండి. ఇంట్రెస్ట్ మాత్రం ఎండ్ వరకు చూడప్పా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను కొంచెం అయితే యాడ్ చేసాను. తర్వాత ఇక్కడ ఉందా, మీరు ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇమేజ్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసుకోవాలి. ఫస్ట్ అప్పుడైతే దాన్ని ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ తీసుకున్నాక డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే కీ అని ఉంటుంది కదా, ఇలా ఉంది కదా, కీ ఉంది కదా, కాబట్టి అయితే ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ తీసి కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ తీసి తర్వాత ఈ ఫోటోని తీసి బాక్స్ని తీసి ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాన్ని తీసి ఇక్కడ కలర్ ఫ్లెక్షన్ దాన్ని యాడ్ చేసి పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఏమైనా ఎదురుగా మీ ఫోటో ఉంటే పైన 3 ఫుల్ కవర్ క్లిక్ చేసి ఫోటో అనేది పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఇప్పుడైతే మీరు ఫోటో అనేది డిలీట్ చేసుకోవచ్చు. నేను ఎలా చేసిన చేయండి. నేనైతే కొంచెం 3 ఫోటో వేసి డిలీట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ డిలీట్ చేసి ఒకే ఒక ఫాంట్ అయితే చాలు. ఎడిటింగ్కి ఎండ్ వరకు అయితే ఇదే ఫాంట్ అయితే చాలు. ఇలా చేయండి. తర్వాత ఏమైనా వచ్చే పైన 3 ఫుల్ కవర్ క్లిక్ చేసి అప్పుడైతే మీకు పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై చేశాను. ఇప్పుడైతే ఇక్కడ దాని అయితే క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి, డౌన్లోడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ HD క్వాలిటీ ఉంది కదా, మీకు ఎలాంటి HD క్వాలిటీ అది మీకు సంబంధం పట్టింది. ఇక్కడ 4K HD ఉంది. తర్వాత ఇక్కడ ఈ వీడియో కదా, వీడియో క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ ఉంది కదా, ఫుల్ ఇంకోటి ఇది ఉంటుంది కదా, అలా ఫుల్ ఇచ్చేసి ఇక్కడ ఫుల్ ఎండ్ వరకు తీసుకొని తర్వాత ఇక్కడ HD క్వాలిటీ ఉందా, HD క్వాలిటీ ఉందా ఇంపోర్ట్ వచ్చి మీకు ఫుల్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను. బై ఫ్రెండ్స్.